ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా బాధ నీకు అర్థమవుతుందా అమ్మా? నా చుట్టూ ఆవహిస్తున్న భయం నాలోని ధైర్యాన్ని ఓడించలేదు. ఎన్ని కష్టాలొచ్చినా ధైర్యంగా వాటిని ఎదుర్కొంటానమ్మా. నా లక్ష్యాన్ని చేరుకునేంత వరకు ఆ ధైర్యాన్ని మాత్రం వదలను. ఈ ప్రాణాలని విడవను. మాటకే చెప్తున్నానమ్మా, నువ్వేం భయపడకు. ఈ కష్టాలు, కన్నీళ్ళు, ఈ సవాళ్లు నన్నింకా రాటు తెలుస్తాయేమో కానీ నా అన్నకి నేను లాయర్ని అవుతాను అన్న ఆ మాటని వెనక్కి నెట్టలేవు. ఇవన్నీ వస్తుపోయే కాలాల్లాంటివే అమ్మా. మనిషే శాశ్వతం కాదు. ఈ బాధలు శాశ్వతమా చెప్పు? వెళ్ళిపోతాయి. మనం ధైర్యంగా ఉందాం. నువ్వేడవకమ్మా, సరేనా? ఏమ్మా, ఈ అడ్రస్ ఏమైనా తెలుసా? తెలీదు. అమ్మా, అమ్మా, ఏయ్! ఆగు! ఏయ్, చూసుకోవాలి కదా. జామ్, అమ్మా, అమ్మా, వాడెటెళ్ళాడో ఏంటో తెలియట్లేదమ్మా. కనిపించట్లేదు. అమ్మా, అమ్మా, నువ్వేడవకమ్మా. మనం ఎన్ని కష్టాల్లో ఉన్నామో వాడికి తెలిస్తే, ఆ తాళి విలువ వాడికి తెలిస్తే వాడు దొంగ ఎందుకు అవుతాడమ్మా? దేవుడు అవుతాడు. కానీ ఆ దేవుడికి కూడా మనల్ని ఇంకా పరీక్షించాలని ఉంటుంది. అమ్మా, గుండె నిబ్బరం చేసుకుని ఉందామమ్మా. ఇంకా ఏమున్నాయమ్మా మన దగ్గర నుంచి లాక్కోవడానికి? మన ప్రాణాలు తప్ప. తట్టుకుందామమ్మా, తట్టుకుందాం. నువ్వు ఏడవకు ప్లీజ్ అమ్మా. జామ్, మీకోసమే వెతుకుతున్నాను జామ్. ఇంకా ఏం బాకీ ఉందని బాబుగారు? నిన్ను బాధ పెట్టాలని కలలో కూడా నేను అనుకోలేదు జామ్. నాది కలలు కనే స్థాయి కాదయ్య గారు. ఇంకొకరి కలలు నాకెలా తెలుస్తాయి? ఆ ఆలోచన కూడా చేసే బతుకులు కావు మావి. ఇలా మాట్లాడకు జామ్, తట్టుకోలేకపోతున్నా. అయ్యో, కోపం తెచ్చుకోకండి బాబుగారు. స్విచ్ ఆఫ్ చేశాను కదా, ఎందుకు వెతకడం అని అడుగుతున్నాను అంతే. అందుకని మిమ్మల్ని వదిలేయాలా? ఇంకా మమ్మల్ని ఏ గదికి తీసుకురావాలనుకుంటున్నారు? జామ్, నేనేమి చేయలేదు. మీ నుంచి నేను ఏది వినాలనుకోవట్లేదు. నేను ఏమీ కోరుకోవడం లేదు కూడా. సరే జామ్, వినకు. ముందు మీరు రండి, మిమ్మల్ని ఏదన్నా మంచి హాస్టల్లో జాయిన్ చేస్తాను. అమ్మో, మీ సహాయం మాకొద్దు బాబుగారు. ఈ పని మనుషుల మీద మీకే సానుభూతి వద్దు. మీ దయ పొందేంత అర్హులం మేం కాదు. మీ అభిమానాన్ని తట్టుకునేంత బలం మాలో లేదు.
నీ కోపాన్ని చూపించాల్సిన సమయం ఇది కాదు చామ్. ముందు మీకొక షెల్టర్ కావాలి. నేను మిమ్మల్ని ఏం అడగట్లేదు బాబుగారు. నాన్న చెప్పారు. అమ్మగారు చెప్పారు కదా బాబుగారు. ఇది తెలిస్తే ఇంకా ఊరుకోరు కూడా. మా అమ్మకి ఎలా తెలుస్తుంది చామ్? చెయ్యని తప్పుకి మోయలేని నిందని నా మీద వేశారు. ఇది తెలియకుండా పోదు. నేను భరించలేని భారాన్ని నా జీవితంపై వేశారు. మచ్చల్ని మోసుకుంటూ బతకాలని నాకు లేదు బాబుగారు. అడగనిది చేస్తాను అని వచ్చి నాకు మాయని మచ్చని మీరు మిగిల్చకండి. ఇలా వెతుక్కుంటూ వచ్చి మమ్మల్ని ఏ నుయ్యో గొయ్యో వెతుక్కునే పరిస్థితికి తీసుకురాకండి. చామ్ ప్లీజ్, నేను మీ మేలునే కోరుకుంటాను. అదే నిజమైతే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇంకా ఎలా చెప్పాలి చామ్? ఏమీ చెప్పొద్దనే, నా మొహం చూడొద్దనే మీకు దండం పెట్టి వేడుకుంటున్నాను బాబుగారు. మీ అంతస్తులో మీరు ఉండండి. ఈ నేల వైపు రాకండి. అభాగ్యులం బాబుగారు. మీరు కన్నెర చేస్తేనే రోడ్డు మీద పడ్డాం. ఇంతటితో తృప్తి పడండి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎవరైనా చూసి అమ్మగారికి చెప్పారంటే మాకు ఈ రోడ్డు కూడా ఉండదు. అలా ఏం జరగదు చామ్. జరిగింది చాలు బాబుగారు. వెళ్ళిపోండి. ఇలా మిమ్మల్ని వదిలేసి ఎలా వెళ్ళమంటావు చామ్? బాబుగారు, ఇప్పుడు తెలియకుండానే నా గొంతు ఏమైనా పెరిగి నలుగురు వచ్చి ఇదో పెద్ద గొడవ అవ్వడం అవసరమంటారా? మీ పరువు పోయిందన్న మరో నింద నాకు కావాలంటారా? మా అవస్థలేవో మేం పడతాం. కష్టాలు అనుభవించడం మాకు కొత్త ఏం కాదు. చెయ్యని తప్పుకి ఇదో కష్టం అనుకుంటాం. మీరు వెళ్ళండి. దయచేసి వెళ్ళండి. దయచేసి వెళ్ళండి. దయచేసి వెళ్ళండి. మీరు మాకు ఏమి చేయకుండా ఉంటేనే మాకు సంతోషం. అదే మీరు మాకు చేసే పెద్ద సహాయం. వెళ్ళిపోండి బాబుగారు. బే 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 బే. అమ్మా, పెద్దోళ్ళు కదా, వాళ్ళు వెళ్ళరు. మనమే వెళ్దాం. పద. చామ్ 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 చామ్. నువ్వు నన్నెంతగా వ్యతిరేకిస్తున్నా అవి నీ మనసులో నుంచి వస్తున్న మాటలు కాదని తెలుసు చామ్. నిన్ను నేను వదలలేను. నా మనసు కూడా వదలదు. ah